అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ వీడియో అల్లు అర్జున్ గారి పైన, అలాగే పవన్ కళ్యాణ్ గారి పైన కొంతమంది సోషల్ మీడియాలో గిట్టక కొంతమంది పోస్టులు పెడుతున్నారు. అది ఎందుకు పెడుతున్నారు ఏంటనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు స్పష్టంగా అర్థమైంది. ఈ మధ్య మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కలిసిపోయినారా? కలిసిపోయినట్లయితే మన సోషల్ మీడియాలో వీళ్ళ గురించి ఎట్లాగా చెడ్డగా చెప్పాలి, మళ్ళీ అల్లు అభిమానులకు, తర్వాత మెగా అభిమానులకు వీళ్ళ మధ్యలో గొడవ ఎట్లా పెట్టాలని చెప్పి చాలామంది గుంట నక్కలాగా ఎదురు చూస్తున్నారండి. ఎందుకంటే అసలు వీళ్ళిద్దరు కూడా, అంటే ఈ మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కాదు, వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీ. ఇంతకుముందైతే ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కలిసి ఉండాలి అని నేను కూడా చాలా వీడియోలు చేశాను. ఎప్పటికైనా ఈ కుటుంబాలు కలవాలి. నాకు తెలిసినంత వరకు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కానుంచి, ఎప్పుడైతే అల్లు రామలింగయ్య గారి కూతురుని చిరంజీవి గారు చేసుకున్న కానుంచి ఇప్పటిదాకా కూడా, అంటే మొన్నటి దాకా కూడా వీళ్ళ కుటుంబంలో ఎప్పుడు కూడా కలహాలంటూ ఏమి లేవు. అసలు వీళ్ళ కుటుంబాన్ని చూసి నేర్చుకోవాలన్నట్టుగా అనిపించేది అనమాట. అంటే ఒక బావమరిది, ఒక బావగారు, అట్లాగే బావమరిది పిల్లలు, అట్లాగే బావగారి పిల్లలు, అంటే నేను అనేది ఏంటంటే అల్లు అరవింద్ గారి పిల్లలు ప్లస్ ఆ చిరంజీవి గారి పిల్లలు, అట్లాగే పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు, అట్లాగే నాగేంద్ర బాబు గారి కుటుంబం. ఈ కుటుంబాన్ని చూసి నేర్చుకోవాలన్నట్టుగా అనిపించింది అనమాట. అయితే ఈ కుటుంబంలో ఎప్పుడు కూడా ఎటువంటి కలహాలు అనేది నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారి మ్యారేజ్ అయిన కానుంచి ఇంతవరకు అయితే ఎప్పుడు లేవు. ఈ మధ్యకాలంలోనే ఇవన్నీ చూస్తున్నాం అనమాట. ఇదే దరిద్రం. అయితే ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే దువ్వాడ జగన్నాథం సినిమా అనుకుంటా, నాకు అంత ఐడియా అయితే లేదు, కానీ ఒక ఫంక్షన్లో అల్లు అర్జున్ గారిని ఆయన ఎందుకో బాగా డిస్టర్బ్ అయినప్పుడు, అంతకుముందే కొన్ని సంఘటనలు జరిగినాయి. ఏది చిరంజీవి గారు ఏదైనా పబ్లిక్ మీటింగ్లో, అదే మన ఆడియో మీటింగ్లో మాట్లాడుతున్నా, లేకపోతే నాగేంద్ర బాబు గారు మాట్లాడుతున్నా, లేకపోతే వేరే హీరోలు ఎవరైనా మాట్లాడుతున్నా, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి అని చెప్పేసి కొంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అడుగుతూ ఉంటే, అరే మేము మాట్లాడేది ఏదో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఎందుకు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పేసి ఈ మెగా ఫ్యామిలీలో హీరోలందరూ కూడా అనిపించేది అనమాట. కానీ ఎట్లయినా కానీ సరే, ఎవరైనా కానీ మన ఫ్యాన్సే కదా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా మన ఫ్యాన్స్ అయినా ఒకటే కదా అని చెప్పేసి వీళ్ళు కామ్గా ఉండేవాళ్ళు. కానీ ఒకానొక టైంలో నాగేంద్ర బాబు గారు వాళ్ళ మీద సీరియస్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడ, పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి అని చెప్పేసి నాగేంద్ర బాబు గారిని కూడా ఇబ్బంది చేస్తూ ఉంటే, ఆ రోజున నాగేంద్ర బాబు గారు కూడా ఆ ఫ్యాన్స్ మధ్యలో ఫ్యాన్స్ని కొద్దిగా చికాకు పడ్డాడు. ఎరా మా తమ్ముడు గురించి మాకు తెలియదా, మీరు ఊకే అడిగితేనే మేము ఆయన వస్తాడా, ఆయన రాడు, ఆయనకి ఇష్టం లేదు, మీరెవరు చెప్పడానికి అని చెప్పేసి నాగేంద్ర బాబు గారు కూడా ఆ ఫ్యాన్స్ ఉద్దేశించి కూడా ఒక మాట అన్నాడు. అదేవిధంగా అల్లు అర్జున్ గారు దువ్వాడ జగన్నాథం సినిమా ఆడియో ఫంక్షన్కి మాట్లాడుతూ ఉంటే, ఈ ఎదురుగా ఉన్న కొంతమంది అభిమానులు, ఇది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి అన్న తర్వాత అతనికి ఎందుకు చికాకు దొబ్బి, నేను చెప్పను బ్రదర్ అన్నాడు. ఇది మాత్రం వాస్తవమే. ఆ రోజు నుంచి పట్టుకుంది ఏది, వీళ్ళిద్దరి ఫ్యాన్స్ మధ్యలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడ్డా, పవన్ కళ్యాణ్ గారి గురించి అల్లు అర్జున్ చెప్పడా అని చెప్పేసి ఆ రోజు నుంచి మొన్నటి దాకా ఏది పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి ఆ ఇన్సిడెంట్స్ జరిగిన దాకా కూడా ఒకటే రాద్ధాంతం. నేను అనుకునేవాడిని ఒక్కోసారి, అరే అమ్మ వీళ్ళు ఎప్పుడు కూడా ఇటువంటి గొడవలు పడినోళ్ళు, ఎప్పుడు కూడా ఈ ఫ్యామిలీ అనేది, ఈ ఫ్యామిలీని చూసి నేర్చుకోవాలి, అంటే కుటుంబ సభ్యులు ఇంత బాగుంటారా అని చెప్పేసి చాలామందికి నాకు కూడా అనిపించింది అనమాట. కొంతమందికి కళ్ళు గుట్టాయి. ఎప్పుడైతే ఈ విధంగా ఈ ఫ్యాన్స్ మధ్యలో గొడవ అనేది స్టార్ట్ అయిందో, అప్పటి నుంచి నాకు కూడా ఏమనిపించింది, అరే ఎందుకు ఇలాగా తెలిసి తెలియకుండా గొడవలు పెట్టుకుంటున్నారు, పోస్టులు పెడుతున్నారు, ఒకరి మీద ఒకరు విమర్శించుకున్నట్టుగా కొంతమంది శృతి మించి మాట్లాడేస్తున్నారు. ఇలా ఉండకూడదు కదా, అసలు మెగా ఫ్యాన్స్ అంటే ఇలా ఉండకూడదు కదా, వీళ్ళు ఎప్పుడు కలిసి ఉంటారా అని చెప్పేసి నేను కూడా నా ఛానల్లో చాలాసార్లు వీడియోలు చేశా. ఈ రెండు కుటుంబాలు కలిసి ఉండాలని చెప్పి, కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఈ రెండు కుటుంబాలు కలిసి ఉండాలని చెప్పేసి, మెజారిటీ ఫ్యాన్స్ మాత్రం కోరుకున్నారు. ఏది అటు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయినా, ఇటు మెగా ఫ్యాన్స్ అయినా సరే ఏదో రకంగా మొన్న మార్కు శంకర్, పవన్ కళ్యాణ్ గారి చిన్నబ్బాయికి మార్కు శంకర్కి అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిండు అల్లు అర్జున్ గారు. ఆ అబ్బాయిని చూసిండు, మాట్లాడిండు, పరామర్శించిండు, దగ్గర గంటన్నర పాటు వాళ్ళతోనే గడిపిండు, వచ్చిండు. మళ్ళీ ఎందుకు ఈ రాద్ధాంతాలు? ఈ కుటుంబాలు కలిసిపోయినాయి కదా. నేను కూడా నా ఛానల్లో ఇదే సంగతి చెప్పాను. నేను ఏదో ఒక సందర్భంలో ఈ రెండు కుటుంబాలు గ్యారెంటీ కలుస్తాయి. ఇప్పుడు నేనున్నా, లేకపోతే ఈ వీడియో చూస్తున్నాను మీరున్నా, ఒకసారి అర్థం చేసుకోండి. మన ఫ్యామిలీలలో చాలా మందితో మనం కూడా చిన్న చిన్న గొడవలు పడి ఉండొచ్చు. కొన్ని సంవత్సరాల పాటు ఒకవేళ మనం మాట్లాడకపోయినా
ఏదో ఒక సందర్భంలో ఏది పెళ్లి విషయంలోనో లేకపోతే అనారోగ్య విషయంలోనో లేకపోతే మన బంధువులు ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది పడతామంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడతామంటే మనం వెళ్ళి కలవటం కానీ లేకపోతే మనకెప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడైనా కానీ వాళ్ళకి మనకు మాటలు లేకపోయినా కానీ వాళ్ళు వచ్చి కలవటం కానీ ఇటువంటి సందర్భాలు జరుగుతాయి. అసలు సందర్భం ఎప్పుడన్నా వచ్చిన తర్వాత ఈ రెండు కుటుంబాలు ఏకమవుతాయి అని చెప్పి నేను చాలాసార్లు నా వీడియోలు చేశాను. అలాగే చాలామంది కూడా పాజిటివ్గా మాట్లాడారు, ఈ రెండు కుటుంబాలు కలిస్తే బాగుండు కదా అని. సరే ఎట్లాగైతేనే ఈ రెండు కుటుంబాలు కలిసినాయండి. ఇప్పుడు నేను అసలే మ్యాటర్ చెప్తాను. అమ్మయ్య పర్లేదులే, ఈ రెండు కుటుంబాలు కలిసినాయి కదా, వీళ్ళ మధ్యలో ఎటువంటి గొడవలు రావు, ఎవరు కూడా చిచ్చు పెట్టినా కానీ ఇటువంటి గొడవలు అనేది మళ్ళీ రిపీట్ రావని చెప్పేసి నాకు అనిపించింది, చాలామందికి అనిపించింది. కానీ కొంతమంది మాత్రం ఈ రెండు కుటుంబాల మధ్యలో గొడవలు స్టార్ట్ చేద్దామని చెప్పి చూస్తున్నారు. అది ఎవరు ఏంటనేది ఈ వీడియోలో చెప్తా. ఈ మధ్య అల్లు అర్జున్ గారు ఒక టీషర్ట్ వేసుకుంటండి. టీషర్ట్కి ఈ గొడవకి సంబంధం ఏంటని చెప్పి మీరు అనుకోవచ్చు. ఆ టీషర్ట్ మీద నెల్లూరి పెద్దారెడ్డి తాలూకా అని చెప్పి అల్లు అర్జున్ గారు దాని మీద ప్రింటింగ్ చేయించుకున్నారు. సరే ఆయనకి ఎందుకని ప్రింటింగ్ చేయించుకుంటా ఏందో అనే సంగతి అతనికి తెలుసు. సరే అతని ఇష్టం, లేకపోతే నెల్లూరులో ఆయనకి ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారేమో, నెల్లూరి పెద్దారెడ్డి తాలూకా అని చెప్పి ఆయన ఆ టీషర్ట్ మీద వేయించుకున్నాడంటే నెల్లూరులో ఎవరైనా ఉన్నారేమో, అతని ఫ్రెండ్స్ కావచ్చు, లేదా పెద్దలు కావచ్చు, లేదా ఆయనకి ఏ విధంగా ఎప్పుడైనా సాయం చేసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఆయన వేయించుకున్నారు. దాని మీద కూడా కొంతమంది కోడిగుడ్డు మీద ఇక్కడ వేగుతున్నారు. అల్లు అర్జున్ గారు ఆ టీషర్ట్ మీద అలా ఎందుకు వేయించుకోవాలి, అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి భేదాలు లేకపోతే ఈ టీషర్ట్ మీద ఈ పేరు ఎందుకు వేయించుకోవాలి అంటే పిఠాపురం తాలూకా అని చెప్పేసి పిఠాపురంలో ఉన్న కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టమైన వాళ్ళు కావచ్చు, లేకపోతే పిఠాపురంలో కొంతమంది ఉన్న వాళ్ళు అంటే స్థానికులు కావచ్చు, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి కొంతమంది వేయించుకుంటా ఉంటే అదే టైటిల్ని ఇక్కడ కాపీ కొట్టి నేను నెల్లూరి పెద్దారెడ్డి తాలూకా అని చెప్పి టీషర్ట్ మీద ఇతను వేయించుకున్నాడు అంటే వ్యతిరేకంగా వేయించుకుంటా అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారండి. అరే నాకు తెలియక అడుగుతున్నా, ఈ రెండు కుటుంబాలు కలవటం అనేది మీకు ఇష్టం లేదా ఏంటి నాకు తెలియగలుగుతున్నా? ఇక ఎన్నాలని ఈసం కక్కుతూ ఉంటారు మీరు. ఈ కుటుంబాలు కలవటం అనేది దగ్గర ఒక 3-4 సంవత్సరాల కాలం నుంచి ఈ కుటుంబాలు అనేది ఇంతవరకు కలవాల. ఏ శుభకార్యంలో కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కావచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ కలవక వీళ్ళు కలుస్తూ ఉంటే ఈ రెండు కుటుంబాలు ఏకమైన తర్వాత అలాగే మెగా ఫ్యాన్స్ కావచ్చు, అల్లు ఫ్యాన్స్ కావచ్చు, ఇన్ని సంవత్సరాల పాటు ఇడిపోయారు, వీళ్ళు మళ్ళీ ఒక్కటవ్వబోతున్నారు, ఒక్కటి అవుతున్నారు కూడా. ఇలాగ అవుతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ అకస్మాత్తుగా మీరు ఎందుకు పుల్లలు పెడుతున్నారు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఏం కనీసం పాజిటివ్గా మాట్లాడటం చేత కదా, ఈ విధంగా రెచ్చగొట్టి పోస్టులు పెడతా ఉంటే కనీసం కొంతమంది అయినా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే కావచ్చు, లేదా అల్లు అర్జున్ గారి ఫ్యాన్సే కావచ్చు, ఇప్పుడు 100 మందిలో ఒక 2-3 అయినా కానీ ఈ చెడ్డగా పోస్టులు పెట్టే వాళ్ళ మాటలు నమ్ముతారా? అంటే ఈ రెండు కుటుంబాలు కలవటం అనేది ఇష్టం లేదనమాట. ఎన్నాలని ఈ ఫ్యాన్స్ మధ్యలో గొడవలు పెడతామని చెప్పి చూస్తారు. ఈ మెగా ఫ్యాన్స్ని, అల్లు ఫ్యాన్స్ని, ఈ రెండు కుటుంబాల ఫ్యాన్స్ని కలవకుండా ఇంకా ఎన్ని సంవత్సరాలు ట్రై చేస్తారు? ఏదైనా కానీ కొద్దిగా బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి. అల్లు అర్జున్ గారు ఆయన ఇష్టం, హైదరాబాద్ తాలూకాను పెట్టుకోవచ్చు, లేకపోతే తెలంగాణ తాలూకాను పెట్టుకోవచ్చు, ఆంధ్ర తాలూకాను, ఆయన ఇష్టం. అది అల్లు అర్జున్ గారి ఇష్టంతో ఉంటుంది. కానీ మీరు ఏదో పవన్ కళ్యాణ్ గారి తాలూకా, లేకపోతే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇలాగే పెట్టుకోవాలంటూ ఏమీ లేదు కదా. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.